శ్రీవారి భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది తిరుపతి. ఇక్కడ ట్రావెల్స్ కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, భక్తులతో ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ హోటల్లో అధిక శాతం భక్తులు బస చేస్తూ ఉంటారు. తిరుమలకి వచ్చే భక్తులు నేరుగా తిరుపతి చేరుకుని ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను ఆలయాలు సందర్శించేందుకు తిరుపతిలోని ప్రముఖ హోటళ్లను ఆశ్రయిస్తారు. అలాంటి ప్రముఖ హోటల్లో ఒకటైన మినర్వా గ్రాండ్ వద్ద మనం ఉన్నాం. ఈ మినర్వా గ్రాండ్ వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రముఖులు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా బస్ చేసిన హోటల్గా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా కూడా ఇక్కడ ఈ మినర్వా గ్రాండ్ కేంద్రీకృతమైన పరిస్థితి, చాలా మందికి ఆతిథ్యం ఇచ్చిన పరిస్థితి కూడా ఈ మినర్వా గ్రాండ్కి అయితే ఉందనే మనం చెప్పుకో. అయితే మొత్తం మీద నిన్న అర్ధరాత్రి 1:40 చోటు చేసుకున్న ఘటన మాత్రం ఒక్కసారిగా భక్తుల్లో భయాందోళన నింపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మినర్వా గ్రాండ్ లో 314 రూమ్ నెంబర్లో బస్ చేసిన భక్తుల పైన ఒక్కసారిగా గోడకు ఉన్న సీలింగ్ కింద పడి గాయాల పాలైన పరిస్థితి. వెంటనే దీన్ని గుర్తించిన భక్తులు అలాగే సిబ్బంది నేరుగా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఇప్పటికే హోటల్లో ఉన్న అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి ఇతర హోటళ్లకు తరలించే ప్రయత్నం అయితే ఇక్కడ హోటల్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ సాగుతున్న పరిస్థితి. పోలీసులు అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఈ హోటల్ వద్దకు చేరుకుని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే హోటల్లో జరిగిన ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా ఇక్కడ పోలీసులు కూడా మోహరించి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ప్రత్యేకించి ఈ భవనానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, భవనం కూలిపోయే అవకాశం ఉందా, అసలు భవనంలో ఎన్ని ఫ్లోర్లు ఈ విధంగా కూలేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అసలు దీని నాణ్యత ఎంతవరకు ఉంటుంది, ఈ నాణ్యత ఎన్ని రోజుల పాటు పటిష్టంగా ఉండే అవకాశం ఉందన్న ఒక కోణంలో కూడా విచారణ సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ హోటల్లో ఎన్నో షూటింగ్ కూడా జరిగిన పరిస్థితి. ఒకప్పుడు ఊర్వశి హోటల్ గా ఉన్న ఈ హోటల్లో గోవిందా గోవిందా సినిమా ఇక్కడ 30 రోజుల పాటు కూడా షూటింగ్ నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. పూర్తిగా హోటల్ సీన్స్ అన్ని కూడా ఈ హోటల్లోనే తీసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మొత్తం మీద ఎంతో ప్రముఖంగా పేరుగాంచిన ఈ హోటల్ అనంతరం మినర్వా గ్రాండ్ గా రూపాంతరం చెందింది. అప్పుడు ఉన్న కట్టడమే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నట్టు మనకి తెలుస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మతులు ఇక్కడ చేయించి దీన్ని అలాగే కొనసాగిస్తున్న పరిస్థితి నేటికి ఉంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, కింద కూడా కొన్ని ప్రాంతాల్లో చీలికలు ఏర్పడ్డ పరిస్థితి, కొన్ని చోట్ల కూడా నీరు కారుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయి కూడా ఫిట్నెస్ ఉందా లేదా అన్న ఒక పరీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే మొత్తం మీద ఇక్కడ మనం చూసాం, ఒక్కసారిగా భక్తుల పైన పడ్డం, ఆ భక్తులు నేరుగా ఆసుపత్రి తరలించడం పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుంది. ఏదైనా సరే విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి వివరాలు తెలియవనే మనం చెప్పుకోవాలి. అయితే మున్సిపల్ శాఖ అధికారులు బయటకు వచ్చి ఎలాంటి వివరాలు వెల్లడించబోతున్నారో మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. హోటల్ యజమానులు ఇక్కడ ఎవరైతే మేనేజర్ స్థాయి వ్యక్తులు ఉంటారో వారిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే పూర్తిగా ఈ హోటల్ను పోలీస్ ఆధీనంలో తీసుకుని విచారణ సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ హోటల్లో ఎవరైతే బస చేస్తున్నారో భక్తులు వారందరినీ కూడా ఇతర హోటళ్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ హోటల్లో జరిగిన ఘటన మాత్రం ఒకంత షాక్ కి గురి చేసిందని చెప్పుకోవాలి. చాలా మందికి ఆతిథ్యం ఇచ్చిన ఈ మినర్వా గ్రాండ్ హోటల్లో ఒకసారిగా సీలింగ్ ఊడిపడడం, అది కూడా ఒక ప్రముఖ హోటల్లో సీలింగ్ ఊడిపడడం అనేది ఎలాంటి వీళ్ళు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా, అసలు ఎలాంటి టెస్టింగ్లకు చేసుకోలేదా, భక్తులు అధికంగా వచ్చే ఈ ప్రాంతంలో ఇలాంటి చర్యలు తీసుకోకుండా నిత్యం అలాగే హోటల్ రన్ చేస్తూ వస్తున్నా ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద హోటల్ పైన అయితే ఇప్పటికే అయితే కేసు నమోదు చేసినట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరిపి ఈ లోపం ఎక్కడుంది, లోపం అనేది ఎలా చూడబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారని మాత్రం కొన్ని గంటల్లోనే తెలియదు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ శాఖ అధికారులు విచారణ సాగిస్తున్న పరిస్థితి. మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి పోలీస్ శాఖ అధికారులు సైతం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ హోటల్కు చాలా పేరుంది. పేరున్న హోటల్లో కూడా ఇలా జరగడం మాత్రం భక్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. భక్తులే కాదు, అంటే ఇతర వాణిజ్య పనులకు, ఆసుపత్రుల కోసం వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవాలి. మొత్తం మీద
హోటల్కి సంబంధించి అసలు ఎలాంటి రూల్స్ అండ్ నామ్స్ వారు తీసుకొచ్చారు, అసలు ఈ రూల్స్ అండ్ నామ్స్ ని ఎలా అమలు చేస్తున్నారు, అసలు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలి అన్న ఒక కోణంలో కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మినర్వా గ్రాండ్ హోటల్ అంటే ఘటన చోటు చేసుకున్న మాత్రం తీవ్రంగా భక్తులతో పాటు అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి హోటల్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరపాలి. ప్రతి హోటల్లో నాణ్యత కానీ ఆ బిల్డింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ తీసుకునే విధంగా కూడా చేయాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.